ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. కొండ మీద నుండి పట్టణము చదవండి. మరుగై ఉండనేరదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణమును మరుగై ఉండనేరదు. దేవుడికి స్తోత్రం. తర్వాత మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవుడికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాన్ని ప్రభు మనకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఈ వాక్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఏమంటున్నాడు? లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చూడండి, మనము ఎవరికి వెలుగు అని అంటే లోకానికి. దేవుడు మనల్ని లోకానికి వెలుగుగా దేవుడు మార్చాడు, వెలుగుగా చేశాడు. దారి తెలియని వారికి అనేకులకు వెలిగించడానికి దేవుడు దీపస్తంభం మీద మనల్ని పెట్టాడు. మనుషులు దీపాన్ని వెలిగించి మంచం క్రింద కొంచెం క్రింద పెట్టరు. దేవుడు మనకు వెలుగుగా చేశాడు అని అంటే, మీరు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడిన ఈ రాజులైన యాజక సమూహాలు దేవుని సొత్తైన ప్రజలు అని అన్నాడు. రాజులు మార్గాన్ని చూపించేవారుగా ఉన్నారు, యాజకులు మార్గాన్ని చూపించేవారుగా ఉన్నారు. అంటే మనము లోకానికి వెలుగై ఉన్నాము అని అంటే మనము మార్గాన్ని చూపించేవారముగా మనం ఉన్నాం. చీకటిలో ఉన్నది కనబడదు గనుక వెలుగు అనేది, వెలుతురు అనేది మనకు అవసరం. చూడండి, టార్చ్ లైట్ అనేది మనకు దారి చూపించేదిగా ఉంటుంది. అక్కడ గుంతలు కానీ, పాములు కానీ, తేలు కానీ, చీకట్లో ఏది మనకు కనబడకపోయినా ఆ టార్చ్ ద్వారా మనకు తేటగా కనిపించి ఆ ప్రమాదం నుంచి మనం తప్పించబడతాం. కనుక దేవుడు మనకి అనేకులు ప్రమాదం నుండి తప్పించబడాలి, నరకపు పొలిమేర నుండి తప్పించబడాలి, నరకంలో పడకుండా దేవుడు వారిని కాపాడాలి అనంటే మనము వెలుగై ఉన్నాం అనంటే మనం అనేకులను ఆ నరకంలో పడకుండా కాపాడబడుటకై మన వెలుగు ప్రకాశించాలి. దేవుడికి స్తోత్రం. మన వెలుగు ప్రకాశించాలి. చూడండి, మనము లోకానికి వెలుగై ఉన్నాం. సో ఈ వెలుగు ద్వారా అనేకులు మార్గంలోనికి రావాలి, రక్షణలోనికి రావాలి. చీకటిలో నుండి వారు తప్పించబడాలి, పాపం నుండి వారు తప్పించబడాలి. ఈ వెలుగుగా మనం ఉంటున్నాము అని అంటే అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామని అర్థం. చూడండి ప్రియులారా, చాలా మంది జీవితాల్లో ఏమై ఉంటారు అని ఆలోచన చేస్తే వారు కేవలం లోకానికి వెలుగై ఉండని వాక్యం చెప్తే వారు కేవలం సంఘంలో ఉన్న వారికే వెలుగుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు అన్నాడు, ప్రపంచమంతా నువ్వు వెలుగుగా ఉండాలి. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తివి నువ్వు కాదు, ఒక స్థలానికి చెందిన వ్యక్తివి నువ్వు కాదు. ఎన్నోసార్లు ఈ పరిచర్యలో, ఈ సంఘంలో నేను చాలా మందికి చెప్పాను, ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ప్రాంతం మా దగ్గర కొంతమంది ఉన్నారు, మాటికి
అనవసరముగా దైవ సేవకు దేవుని ఆ యొక్క మధు బ్రదర్ ఉన్నారు కదా, ఈ మధు బ్రదర్ ఈ యొక్క విషయంలో అనేక సార్లు కొంతమంది దేవుని పని చేసేవాళ్ళు, మీది ఆంధ్ర, మాది తెలంగాణ, మీరు మా నీళ్లు కొట్టుకుపోయినారు, లేక మీరు మా ఒక ఇది కొట్టుకుపోయినారు, అది కొట్టుకుపోయినారని ఊరికే పంచాయతీ పెట్టుకుంటారు కొంతమంది. నేను చెప్పాను, అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. దేవుడు ఖచ్చితంగా లెక్క అప్పగించాల్సిన అవసరత. ఇంకా కొంతమంది ఉన్నారు, మా ప్రాంతం నుంచి స్వార్థ వచ్చింది కాబట్టి మీకు ఇలాగున్నారు, అలాగున్నారు, ఇలాగున్నారు, అలాగున్నారు. నిజంగా ప్రాంతీయ భేదాలు. ఇంకొంతమంది ఉన్నారు, మన దగ్గర అనేక రకాలైన క్యాస్ట్ కులంలో నుండి రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ ముందే కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంటే, నాకు వాళ్ళ దాంట్లో కలుపుకుందామనే ప్రయత్నం చేస్తూ వాళ్ళ కులపులలాగా నన్ను చేస్తూ ఉంటారు. మాది దేవుడు మాకు ఇచ్చిన కులం బోధ కులం, సేవకులం, దేవుని యొక్క పరిచారకులం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కులం కాకుండా వేరే కులం ఉంటామని, వారు మన వాళ్ళు కాదన్నా, వారు మన కులం కాదన్నా, లేక ఇంకొక ముందుకు అడుగులు వేసి వారు ఇది లేక వారు అది. ఇంకొక మాట చెప్పాలంటే, కొంతమంది లోకంలో కొన్ని సామెతలు ఉన్నాయి. లోకంలో ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క సామెతలు ఉన్నాయి. ఒక్కొక్క సామెతలను పెట్టి వర్ణించే వాళ్ళుగా కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరుడు 2015లో బయటికి వెళ్ళిపోయినాడు, 15 or 16. ఆ సహోదరుడు మన దగ్గర ఉన్న ఒక సహోదరునికి, వారు గొర్రెల కాపర్లు, దేవుడు ఎంతో శ్రేష్టమైన బిరుదు వారికి ఇచ్చాడు, గొర్రెల కాపర్లు. వారికి మన ప్రాంతంలో గొర్రెల కాపర్లు దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బిరుదు కదా. అయితే ఆ గొర్రెల కాపర్లుగా ఉంటున్న ఒక సహోదరుని పట్టుకొని, స్నేహితుడే కానీ ఇష్టానుసరంగా మాట్లాడటం, సామెతలు చెప్పటం. ఏమైపోయాడంటే, ఇప్పటి వరకు వారిద్దరు ఇప్పుడు మాట్లాడుకోరు. ఎందుకనంటే, దేవుని సన్నిధిలో వెలుగుగా ఉండాల్సిన వారుగా ఉండాలి, కానీ చీకటిగా క్యాస్ట్లను దూషించి ఈ కులంలను పేర్లు చెప్పుకొని, లేక మతాల పేర్లు చెప్పి, లేక ఈ యొక్క ప్రాంతాల పేర్లు చెప్పి ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వాలని ఆలోచన చేయకూడదు. ఎప్పుడు కూడా మనము ఈ స్థితిలో మనం ఉండాలి, ఈ స్థాయిలో మనం ఉండాలని ఆలోచన చేయకూడదు. మనం లోకానికి వెలుగై ఉన్నాం. మన మాటల్లో పరిశుద్ధత కనబడాలి, మన మాటల్లో జ్ఞానం కనబడాలి, మన మాటల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలు కనబడాలి. చాలా మంది జీవితాలు, కొంతమంది పక్కనికి వెళ్తే ఏం మాట్లాడుతారో తెలియదు. లోక సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన మాటలు వారు మాట్లాడుతుంటారు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. నీ భాష విధానంలో కావచ్చు, నీ యొక్క మాటలలో కావచ్చు, నీ చేష్టల్లో కావచ్చు, మనము వెలుగు ప్రకాశింపచేయాలి. దేవునికి స్తోత్రం. ఒక ఫ్యామిలీ, కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లలో ఇప్పట్లో నేను షాపింగ్స్ అనగా బట్టలు కొనడం కానీ, షాపింగ్లలో తిరగడం కానీ చాలా సంవత్సరాలైంది, మానేశాను. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్ళుంటాను, కుటుంబ సభ్యులను బట్టి లేక వారి కొరకు. అది కూడా ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసిన స్థితిలోనికి నేను వెళ్ళలేదు. ఎందుకనంటే, దినములలో రాను రాను దేవుణ్ణి చూడాలన్న తపన, ఆశ, ఆయన సన్నిధిలో గడపాలన్న ఒక కోరిక, దేవుని సన్నిధిలో దేవుడు నిత్యం ఆయన యొక్క ఆలోచనలోనే మనం ఉండటం అనేది మనకు ఆశీర్వాదం. దేవునిలో భక్తిలో మనం ముందుకు సాగితే బట్టల మీద ఉండదు, మనకు వేటి పైన కూడా ధ్యాస అనేది ఉండదు. మనం నిజంగా దేవుని పైన మన కనుదృష్టి పెట్టుకోవాలా, ఆయన వైపు మనం చూడాలి. నిజంగా ప్రియులారా, కొన్ని సంవత్సరములు అయిపోయింది షాపింగ్ మానేసి. ఇప్పుడు వైట్ షర్ట్ ఒకటే కదా కావాల్సింది, ఏదో ఒక ప్యాంటు. కొన్ని సంవత్సరాలుగా అదే ప్యాంట్, 2020లో కొన్న ప్యాంట్స్ ఉన్నాయి, అవే వాడుకుంటున్నాం. పాపం సంఘంలో వారు కొంతమంది బట్టలు కొనండి అని డబ్బులు, క్రిస్మస్ కొంతమంది, అలాగే కొంతమంది వారి కుటుంబాల్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు బట్టలు కొనమన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొనలేకపోయినారు. కానీ ఒక షర్ట్ అయితే ఉంటది కదా, వారు సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు, నాకు షర్ట్ తీసుకురా ఈ సైజ్ అని చెప్తే వారే షర్ట్స్ తీసుకొని వచ్చి
కొన్నిసార్లు ప్యాంట్స్ అనుకుంటే తీసుకొని వచ్చి నిజంగా ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో మనం గడుపుతుంటున్నప్పుడు వేటి పైన కూడా మనకు ఆశ అనేది ఉండదు. ఒక దైవ సేవకుడు ఇలా చెప్తా ఉన్నాడు, మనం వస్త్రధారణలో మాదిరికరంగా ఉండాలా, దీవెనకరంగా ఉండాలా, మనం మంచి వస్త్రాలు వేసుకోవాలా. పురుషులకు మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, స్త్రీలు అంటే కొంతమంది వేసుకుంటారు, దాని విషయంలో ఏం పర్లేదులే అన్నాడు ఆయన. ఏం అర్థం కాలేదు నాకు. పర్లేదు అనే మాట అసలు అనకూడని మాట, అది సరి అయినది కాదు. దేవుని వాక్యంలో ఇంతకుముందు ఆ దైవ సేవకుడు అందరికీ ఒకటేలాగా చెప్పేవాడు. ఇప్పుడు ఎందుకు అలా చెప్తా ఉన్నాడు అనేది నాకు తెలియదు. గొప్ప దైవజనుడే. స్త్రీలు అంటే కొంతమంది మేకప్ చేసుకుంటారు, అది వాళ్ళకి అవసరం, అలంకరణ అని కూడా మాట్లాడాడు. ఎందుకో మరి మనకు తెలియదు. కానీ పిల్లరా, ఈ అంచె దినాల్లో దేవుని సేవకులు సంఘాలను అనగా వారి యొక్క మినిస్ట్రీలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప చాలా మంది, కొందరు, అందరు కాదు, అందరికీ ఇంప్లిమెంట్ చేసి అందరూ అన్న ఇది చెప్పినట్టుగా వీళ్ళు కరెక్టే, వీళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు అని అనాలిసిస్ చేయకండి. మీరు మనంతలో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. దేవునికి స్తోత్రం. దేవుడు తన పనిని, తన కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. ఏ స్థలంలోనైనా దేవుడు జరిగించుకుంటాడు, ఎవరి ద్వారా జరిగించుకుంటాడు. అనాలిసిస్ చేయడం వదిలేసి భక్తి చేయటం, ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా మంది జీవితాలు ఎలాగున్నాయి అని అంటే షాపింగ్స్, అది ఇది చాలా తిరుగుతూ ఉంటారు. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటుంటాం, చూస్తూ ఉంటాం. అంటే మన పని గమనించడం కాదు, మన పని అది కాదు. కానీ గెహజీ వెళ్ళాడు తప్పుదోవలో. మరి తప్పుదోవలో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎలిషా కన్నుకు ముందుకు వచ్చినట్టుగా దైవ సేవకుని కళ్ళ ముందు అయితే ఖచ్చితంగా వస్తారు కదా. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఒక మాట, దైవ సేవకుని కంట్లో నువ్వు పడ్డావు అని అంటే, వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నావు అని అంటే, ఆ పులిపీట్ పై నుంచి వాక్యం నీ కొరకు ప్రకటించబడుతుందని అంటే, నువ్వు ఇంకను కృప పొందిన వ్యక్తివి అని అర్థం. నువ్వు ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. అందును బట్టే నిన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అని కూడా అర్థం. కనుక మన జీవితాలు మార్చుకోవాలి. చూడండి, లోకానికి వెలుగై ఉన్నారు అంటే చాలా మంది లోకంలో చీకటిగా ఉన్నారు. వారు షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి, ఆ మధ్య కాలంలో చాలా మాటలు నేను విన్నాను, చాలా మాటలు ఇప్పటికీ వింటూ ఉంటాం. ఏమని అంటే, ఈ క్రిస్మస్ లేక న్యూ ఇయర్ లేక ఫంక్షన్స్ లేక మరొకటి ఏదైనా సరే, ఈ అకేషన్స్ ఏదైనా ఉండని, వీటిలో బట్టలు అంట చాలా మందికి 2 జతలు కావాలంట. ఈ 2 జతలు ఏమిటి? ఈ 2 జతలు అంటే నైట్ డ్రెస్ అని అంటే ఇంట్లో వేసుకొని మరలా చర్చికి వేరేసుకొని ఇట్లాంటి డ్రెస్లో కాదంట. ఏంటి అని అంటే, ఒకటేమో ఫంక్షన్ కంట, ఒకటేమో సంఘానికంట. వీరు లోకానికి వెలుగై ఉండండి అంటే ఈ తెల్ల బట్టలు సంఘంలో తప్ప వేరే దగ్గర వేసుకోరు. వేరే దగ్గర మురికి అయితే బ్రదర్ అందుకే వేసుకోమని అంటారేమో, అది కరెక్టే. మరి ఆ తెల్ల బట్టలు వేసుకోవడం అని అంటే కేవలం బట్టలలో తెల్ల బట్టలు వాటి గురించేనే మాట్లాడతలేదు. అనేక రకాలుగా చాలా మంది వస్త్రధారణలో మరొకటైనా ఈ వస్త్రధారణలో ప్రత్యేకంగా ఆలోచన చేస్తే, ఈ బంగారం విషయంలో ఆలోచన చేస్తే, సంఘానికి వచ్చేటప్పుడు ఉన్నాయి లేని అన్ని తీసి బీరువాలో పెట్టేసి వస్తారు. ఫంక్షన్కి వెళ్తే ఉన్నాయి లేని బట్టి తీసుకొని మెడలు తొలగించుకొని వెళ్తూ ఉంటారు. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే, సంఘాలలో ఎందుకు ఇవి ప్రకటించబడలేకపోతున్నాయి, ఎందుకు ఇవి ఖండించబడలేకపోతున్నాయి? సోషల్ మీడియాకు చాలా మంది దైవ సేవకులు భయపడుతున్నారు. ఎందుకంటే ట్రోలింగ్స్ లోనికి వెళ్ళిపోతారేమో అని. నిజంగా పిల్లరా, మనం నేమ్ ఫేమ్ లేదు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. రాబోయే దినాల్లో ఏమో చెప్పలేము. కానీ ఎంత నేమ్ ఉన్నా ఫేమ్ ఉన్నా ట్రోలింగ్స్ భయపడి వాక్యాన్ని దాచడం మన వల్ల కాకూడదు వేస్తున్నాములో. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క పేరు చెప్పుకొని మనము గొప్పగా అయినప్పుడు దేవుని యొక్క బోధనే దాచడం కరెక్ట్ అయింది కాదు కదా. నేను వినట్లేని ఈ మధ్య కాలంలో ఈ ఖండించడం అనేది నేను వినట్లే. వాక్యంలో చెప్తాడు, బుద్ధి చెప్పము, ఖండించము, దేవునికి స్తోత్రం, సరిచేయము అని అంటారు. ఈరోజు ఇవన్నీ ఎందుకు మనకు దొరకట్లేవు? దేని కొరకు మనకు దొరకట్లేవు? మనము ఎటు వెళ్తున్నాం? చూడండి పిల్లరా, మనము సంఘంలో సాక్ష్యం చెప్పమంటే సంఘంలో చెప్తారు, బయట సాక్షులుగా నిలబడారు. వారి ప్రవర్తన సరిగా ఉండదు, వారి వస్త్రధారణ సరిగా ఉండదు. వీరు అల్టిమేట్ గా ఎక్కడ వెలుగుగా ఉండమనుకుంటున్నారు అంటే
కేవలం ఆదివారం సండే రోజు సంఘంలో మాత్రమే వెలుగుగా ఉందాం అనుకుంటున్నారు. కానీ దేవుడు నీకు అది చెప్పట్లే, మనకు అది చెప్పట్లే. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. సంఘానికి కాదు, సంఘముగా ఉన్న మనమంట లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. అంటే ఈ వెలుగు ఎక్కడ ప్రకాశింపబడాలి, ఈ వెలుగు ఎక్కడ ప్రజ్వలింపబడాలి, ఈ వెలుగు ఎక్కడ 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 ఉండాలి అని అంటే ఆ ఒక చీకటిలో వెళ్తున్న వారికి దారిని చూపించే దిక్సూచిగా మనం మారాలి. దేవుడికి స్తోత్రం. త్రోవను చూపించే ధారగా మనం మారాలి. దేవుడికి స్తోత్రం. నశించిపోతున్న వారికి అది కాదు మార్గం, ఇదిగో ఇది మార్గం అని మనము వెలుగుగా ఉండి చూపించగలగాలి. దేవునికి స్తోత్రం. అందరితో పాటు మనవాళ్ళు ఫంక్షన్లో వస్తే భక్తి మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సున్నం కొట్టిన సమాధులు అన్నమాట వీళ్ళు. సున్నం కొట్టిన సమాధులు అంటే సున్నం కొట్టినప్పుడు సమాధులు ఎండకో వానకో ఆ పెచ్చు లేచిపోయినట్టుగా వీరి భక్తి కలిగిన పెచ్చు లేచిపోతుంది. ఎందుకనంటే అది సరిగ్గా ఫెవికాల్ వేసి అతుక్కోలేదు వారికి భక్తి. అందును బట్టి వారి భక్తి ఎగిరిపోతుంది. వారి భక్తి దైవ సంబంధమైనది కాదు. వారి భక్తి అవసరతల కొరకై ఉన్నది. వారి భక్తి వారికి కావలసిన అక్కర్ల కొరకై ఉన్నది. నిజముగా ప్రియులారా, మన జీవితాలు అలా ఉండకూడదు. లోకానికి మనం వెలుగుగా ఉండాల అంటే మన వస్త్రాలు సంఘములో ఎలాగున్నాయో లోకములో కూడా మంచి వస్త్రధారణ, మంచి మాట తీరు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, సంఘంలో సేవకుని ఎదుట ఎలాగున్నామో అలాగే బయట కూడా మనం జీవించినట్లయితే మనము సువార్త నోటితో చెప్పక మునిపే అనేకులు మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా అనేకులు సంఘానికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. అనేక మంది సంఘానికి వచ్చేవారిని ఎలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక జనము కనాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు, ఎంతో చాలా ప్రయాస. ఒక సంఘముగా ఒక వ్యక్తి సంఘానికి రావాలంటే తాగుబోతు మారాలా, తిరుగుబోతు మారాలా, వ్యభిచారులు మారాలా. నార్మల్ విషయం కాదు. ఎంతో శ్రేష్టమైన ఆత్మలు, దేవునికి సంబంధించినవి, దేవుని బిడ్డలు వారు, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తులు వీరంతా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సంఘానికి నూతనమైన వ్యక్తులు నడిపించిన తర్వాత సంగతి, సంఘానికి వచ్చిన వారితో చాలా మంది జీవితాలు రిటర్న్ పంపించేటట్టుగా సిద్ధపడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. నిజముగా ప్రియులారా, దేవుని స్థానంలో మనము సమాధానం కలిగి ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు. మనల్ని బట్టి ఒక వ్యక్తి కూడా సంఘానికి లేక దేవునికి దేవుని విడిచిపెట్టకూడదు. ఒక సహోదరుడు ఉన్నాడు, మన సహోదరుడే, మనకి ఎలాంటి బ్రాంచ్లు ఏం లేవు, గుర్తుపెట్టుకోరండి, డైరెక్ట్ గా చెప్పండి. నేను ఈ సేవకులు మన వాళ్ళు అన్నారు నేను కూడా ఒకసారి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు నేను సేవ వదిలేస్తా, నేను జాబ్ చేసుకుంటా అని అన్నాడు సహోదరుడు. నేనన్నా, నీకు జాబ్ చేసుకునే స్థితి, అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే నువ్వు రాజేరవ సంఘానికి, ఇక నువ్వు ఉండు, మరలా సిద్ధపడు, మరలా బలపరచబడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకో దైవ సేవకుడు ఫోన్ చేశాడు, అయ్యా పేరైనా మార్చుకో, లేక పరిచర్య విధానమైన మార్చుకో, రా సంఘానికి, దేవుని సన్నిధికి, దైవ సేవకునితో నువ్వు జీవితాన్ని సరి చేసుకొని ముందుకు సాగు. అంటే పేరు మార్చుకో అని అంటే నేను జాబ్ చేసుకుంటా. చూడండి, ఏం చేసుకుంటారంట? జాబ్ చేసుకుంటారంట. పరిచర్యను విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, ఆరాధనను విడిచిపెట్టి సరి చేయబడు అని అంటే జాబ్ చేసుకుంటారంట. సరిగా అని అంటే జాబ్ చేసుకుంటాడంట. అంటే మనం ఎవరిని ఏమనాల్సిన పరిస్థితి లేకపోయింది. చూడండి, ఇక్కడ ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తా ఉంటాడు మాటికి వాళ్ళు కొంతమంది అని అంటే, వారు నా బలహీనతలు గుర్తెరిగారు. కొంతమంది ఇలా మాట్లాడితే నన్ను బట్టి ఎవరు ఆగొద్దు ప్రభు అని అనుకుంటాడన్నా, చాలా ఇలాంటి యొక్క ఏమంటారు, సాతాను తలంపుల ధోరణి కలిగిన వారు కొంతమంది ఉన్నారు. నాకు దేవుడు ప్రత్యేకంగా దర్శించాడు ఇట్లాంటి విషయాల్లో. ప్రియాల దేవుని బిడ్డలారా, వాళ్ళు మనం ఇంత జాగ్రత్త పడిన వాళ్ళు ఆగితే దానికి నేను కాదు కదా బాధ్యుని, కారకుని నేను కాదు. ఎంతో జాగ్రత్త వహిస్తాను. ఒక్కొక్క ఆత్మను దేవుని సన్నిధిలో నుండి ఇక్కడ మందిరం నుంచి వెళ్ళిపోని అన్నట్టుగా నేను కనబడుతున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో
నేను ఒక అకౌంటబుల్, దేవునికి నేను లెక్క చెప్పవలసిన వాడినై ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ కొరకై దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్క ఆత్మ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టే సంఘంలో కొన్ని సందర్భాల్లో ఇతరులతో ఇబ్బంది పడి ఆగిపోతూ సాగకుండా ముందుకు వెళ్ళకుండా ఉన్న వారిని దర్శించడానికి దేవుడు నాకు కృపనిస్తాడు. అలాగే కొంతమంది ఇతరుల మాటలు కాదు, ఇతరుల మాటలు, మనుషుల మాటలు, కొంతమంది దైవ సేవకుల మాటలు విని సంఘానికి రాకుండా, ప్రార్థనకు రాకుండా దేవుని సన్నిధిలోంచి ఆగిపోయేవారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుడు నాకు తెలియజేస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అందుకొరకే వాళ్ళకి ప్రత్యేకంగా ఫోన్ చేస్తుంటాను. అప్పుడప్పుడు వారికి తెలియజేస్తూ ఉంటాను. దేవుడు నాకు ఈ విషయంలో జ్ఞాపకం చేశాడు. ఇది నా బాధ్యత, దేవుడికి స్తోత్రం. ఇది నా భారము, దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఏదో ప్రజలు వచ్చారు కదా, వారి ముందు పోజులు కొట్టాం కదా, సర్కస్ చేశాం కదా అనేది కాదు మనకు కావాల్సింది. లోకమునకు మనము వెలుగుగా దేవుడు చేశాడు. మన వెలుగు ప్రకాశించబడాలి. అనేకులకు మన వెలుగు ప్రకాశించబడాలి. మనము కేవలం సంఘం కొరకు వెలుగుగా మనం లేము, లోకం కొరకు వెలుగుగా దేవుడు చేశాడు. సంఘానికి నడిపించడానికే, ప్రభు యొద్దకు నడిపించడానికే మన వాళ్ళు మాదిరికరమైన పరిస్థితి అంతా సంఘంలోనే కనబడుతుంది, బయట ఎక్కడ కనబడదు. అందుకే బయట ఉన్నవారు లోపల రావట్లేదు, లోపల ఉన్నవారు బయటకైతే వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే ఒక ఆదివారం రోజే కదా వీరి యొక్క వస్త్రధారణ తెల్లది, మిగతా రోజులంతా మనసంతా కల్మషం, చీకటి హృదయాలతో నింపబడి ఓర్వలేని జీవితాలు. ఒక వ్యక్తి వర్ధిల్లితే ఓర్వలేరు, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడితే ఓర్వలేరు. కుళ్ళు, దేవుని సంఘంలో కొంతమంది పాట పాడితే ఓర్వలేరు, వాక్యం చెప్తే ఓర్వలేరు, ప్రార్థన చేస్తే ఓర్వలేరు, దేవుని సన్నిధిలో నిలబడితే ఓర్వలేరు. సేవకుడు ఎవరితోనైనా మంచిగా మాట్లాడాడు అనుకోండి, వారిని ఓర్వలేరు. నిజంగా ఓర్వలేని దురాత్మ పట్టిన మనుషులు. అసూయ వలన అనేకులు చచ్చిపోయినట్లుగా, అసూయ వలన మనం చచ్చిపోవడానికి లేదు. దేవుని సన్నిధిలో అసూయ చాలా ప్రమాదకరమైంది. మన జీవితాల్లో అసూయ, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు ఏమి ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను కుళ్ళును అని ఎప్పుడు బోడేసుకొని రాదు, నేను కుతంత్రము అని ఎప్పుడు బోడేసుకొని రాదు, నేను ఈర్ష్యను అని ఎప్పుడు బోడేసుకొని రాదు. సిమ్టమ్స్ ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక వ్యక్తిని మన హృదయంలో అసహించుకుంటున్నామని అంటే కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఇది ఏ రకమైన అసహ్యము? ఎప్పుడు కూడా ఇవన్నీ బోడేసుకొని రావు. ప్రైజ్ ద లార్డ్. చెప్తున్న ఒక మాట ప్రియులారా, మనము లోకమునకు వెలుగై ఉన్నాం. వెలుగు ప్రకాశింపజేయి. సంఘంలో కాదు, లోకంలో ప్రకాశింపజేయి. సంఘంలో అందరూ వెలుగుగానే ఉంటారు. సంఘంలో దేవుని సన్నిధిలో ఇక్కడ అందరూ తెల్ల బట్టలు వేసుకొని వస్తారు. నీ యొక్క వస్త్రధారణ సంఘానికి కాదు కావాల్సింది, లోకానికి కావాలి. నీ మాటల యొక్క ప్రవర్తన యొక్క ఏది ఎక్కడ కావాలంట? లోకానికి కావాలా? చూడండి, సేవకుని దగ్గర రాగానే అన్న ప్రైజ్ లార్డ్ అన్నా, అన్న వందనాలు అన్నా, అన్న బాగున్నారు అన్న, దేవుడికి స్తోత్రం. ఇది నేను ఎట్లాగో రక్షించబడ్డా, నా ఎదుట నువ్వు ఎలా ప్రదర్శించినా నా జీవితంలో రక్షణ ఆగిపోయే పరిస్థితి ఏం లేదు. ఈ యొక్క తగ్గింపు జీవితాన్ని సంఘంలోనే కాదు, లోకంలో నువ్వు చేసినట్లయితే, ఈరోజు చెప్తున్నా, నిన్ను చూసి అనేకులు సంఘానికి రాబోతున్నారు. దేవుడికి స్తోత్రం. కొంతమంది దేవుని బోధ ఇలాగ చేశారు. బంగారం ఎక్కువ పెట్టుకోవాలి మెడలో, బయటికి వేసుకోవాలా. అలా బంగారం వేసుకుంటేనే, మనం పెద్ద పెద్ద కార్లలో తిరుగుతేనే అప్పుడు లోకం, సమాజం ఎక్కడి నుంచి వచ్చింది బంగారం అంతా అని సంఘానికి రావాలని బంగారం ఎక్కువైపోవాలా, బంగారం వేసుకొని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు ప్రియులారా. ఆ లెక్కన మనం చూస్తే ఈ బంగారం అనేది ఎవరు పెట్టుకుంటారు? పరలోక రాజ్యంలో మనకు బంగారం ఎక్కడ అంట? కాళ్ళ క్రింద ఉంచాడు దేవుడు. స్తోత్రం. అయితే ఈ లోకంలో ఎక్కడ పెట్టాడు? మనుషులు అని అంటే తల క్రింద కదా, తల పైన దేవుడికి స్తోత్రం. చూడండి, బంగారము లోకంలో ఎవరెక్కువ వాడతారనంటే క్రీస్తును ఎరగని వారు. ఎందుకంటే వారు పూజిస్తున్న, వారు ఆరాధిస్తున్న విశ్వాసాలు కూడా అవే, వాటినే ఎక్కువ ఆశపడతారు. మొత్తానికి నా మ్యాటర్ అర్థమైందని నేను అనుకుంటున్నా.
మీలో కొంతమందికి దర్శనం కూడా కనబడింది. దేవునికి స్తోత్రం. ఇంకా అంతకంటే కావాలి భాగ్యం. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. మీలో కొంతమందికి దర్శనం కలిగింది. దేవుడికి స్తోత్రం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేది దర్శనం కలిగింది. ప్రైజ్ ద లార్డ్. ఎవరు పెట్టుకుంటారు? వారి విశ్వాసం కలిగిన వారు ఎవరిపైన అట్లా విశ్వాసం కలిగినారో ఆ తలలు అనబడుతున్న దురాత్మ సమూహాలు పెట్టుకుంటాయి కదా. అవే కదా రూపాలు. దేవుడికి స్తోత్రం. అవే కదా ముక్కుకు చెవులకి ఒకటి కాదంట, 2, 3 అంట. దేవుడికి స్తోత్రం. ఎన్ని చెప్పినా కొంతమంది మానలేకపోతున్నారంటే ఎంత చెత్తలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకో. సంఘానికి వచ్చేటప్పుడు మానుకోని కాదు. ఒక చెల్లెలు చెల్లెలు అంటే మా బంధువు చాలా మంచివారు, అంటే క్లోజ్ గా ఉండి నేను అంటే నాకు ఏమంటారు చిన్నపిల్లలు, వారు నాకు చాలా, నేను సరి చేస్తాను, వాక్యం చెప్తాను. వచ్చి నాకు ఇదిగో నేను ఏమరా ఇలాగ పెట్టుకున్నావు, ఒకటి సరిపోదా, 3 పెట్టుకున్నావు అని అంటే తీసేస్తా అన్న అని మంచిగా మాట్లాడి నెక్స్ట్ డే నెక్స్ట్ విజిట్లో వారు చెవులకు ఏమి లేకుండా ఒకటి మాత్రమే కప్పుకొని ఒకటి మాత్రం ఉండి నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను తీసేసిన చూసినారా అన్న అంటే నేను అన్న, బాగా తీసేసినావు అమ్మా, బాగా తీసేసినావురా, మళ్ళీ ఆ కట్టెపుల్ల ఎందుకు పెట్టుకున్నావు? దేవుడికి స్తోత్రం. హోల్ మూసిపోవద్దు కదా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరల పెట్టుకుందాం అని ఆలోచన. దేవుడికి స్తోత్రం. సంఘంలో కాదు మనము వెలుగుగా ఉండాల్సింది, లోకానికి వెలుగై ఉన్నాం మనం. ఇది సరిగ్గా నెరవేర్చినట్లయితే దేవుని పని పరిచర్య అనేక ప్రాంతాల్లో విస్తరించబడతారు. మనము లోకంలో వెలుగుగా ఉండాలి. ఎవరితో పంచాయతీలు పెట్టుకోవద్దు, ఎవరితో గొడవ పడద్దు, ఎవరితో కూడా మనము ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. నా కుటుంబ సభ్యులు, నా సొంత వాళ్ళు కొంతమంది అంటారు, ఎందుకని వదిలేసిన మళ్ళా మీ అన్న లేక మీ తమ్ముడు లేక మీ కొడుకు లేక మీ అల్లుడు లేక మీ మామ మీ బావ ఇదిగో ఇలా సేవకుడు అయి ఉంటే మీరు కొట్లాడుతున్నారా, మీరు గొడవ పడుతున్నారా అని అంటారేమో అని వదిలేసిన అని చాలా మంది చెప్పారు నాకు. చూడండి, వాళ్ళు ఎందుకు వదిలేశారంటే దేవుని బట్టి కాదంట, నన్ను బట్టి. సరే, దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలా మంది జీవితాల్లో దేన్ని బట్టి కూడా వదులుకోలేకపోతున్నారు. ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలా, ఇతరులకు సహాయపడాలా, ఇతరులకు హెల్ప్ చేయాలా. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం సెలవిస్తావు. నేను మొత్తానికి ఒకటే మాట చెప్తున్నాను, లోకంలో వెలుగుగా మనం ఉండాలి, సంఘములో కాదు. సండే వచ్చిందంటే మైక్ పట్టుకొని మనం ఎన్నో సాక్ష్యాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాం. సంతోషం, చెప్పాలి. మన దగ్గర సాక్ష్యాలు చెప్పమంటే అసలు ఉన్న సాక్ష్యాలు చెప్పరు. దేవుడు ఎప్పుడు దర్శిస్తాడో కానీ బలంగానే దర్శించాలని కోరుకుంటున్నా. కానీ మీకు సాక్ష్యం చెప్పి నేను టైం అప్. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో లోకానికి వెలుగుగా మనం ఉన్నట్లయితే అనేక ప్రజలను దేవుడు సంఘానికి నడిపిస్తాడు. మన ద్వారా అనేక ప్రజలను దేవుడు తోడుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ వెలుగు ప్రకాశించను గాక. అనేక ప్రాంతాల్లో వెలుగు ప్రకాశించును గాక. ప్రకాశించు, అంతే. కప్పిపెట్టుకోవద్దు, నువ్వు కప్పిపెట్టుకోవద్దు. నీవు అనేకులకు వెలుగుగా నువ్వు నిలబడు. ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు నీ స్టాండ్ నువ్వు ఉండు. నువ్వు సంఘంలో ఏం నేర్చుకున్నావు, పరిచయంలో ఏం నేర్చుకున్నావు, వాక్యం ఏం నేర్చుకున్నావు, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు ఏం వాక్యాలు విన్నావు, వాటన్నిటినీ నెరవేర్చే రోజు నీ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. అది ఆల్రెడీ వచ్చింది. నీవు నిలబడలేస్తున్నామోలో నువ్వు నడుచుకోవాలా. ఇంతగా విని నీవు థియరీ అంతా చేసే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయినావనంటే నువ్వు ఫెయిల్. ప్రాక్టికల్ స్కూల్లో నిలబడు. వింటున్న ఈ వాక్యం థియరీ, నువ్వు ప్రాక్టికల్ స్కూల్లో నిలబడాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు కోరుకున్నాడు, పడిపోకు. ఎంతమంది అయినా సరే వారి ఎదుట నీ నీతిని ప్రకటించబడును గాక, నీ వెలుగు ప్రకాశించును గాక. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధిలో. లోకానికి వెలుగుగా ఉండు, సంఘానికి కాదు, తెలిసిన వారి దగ్గర కాదు. అలాగని చెప్పి ఇంకా అందరు తెలిసిన వాళ్ళు బ్రదర్ అని చెప్పేసి ఇంకా వెలుగు ప్రకాశించకుండా ఆరిపోయావు. అది కాదు నేను చెప్పేది. నా ఉద్దేశం నీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను.
దర్శనమే వచ్చినప్పుడు ఇదెందుకు అర్థం కాదు, ఖచ్చితంగా అర్థం అవుతుంది. కళ్ళు మూసుకుందాం. దేవుడికి స్తోత్రం. త్రోవను చూపే తారవు నీవే, గమ్యము చేర్చే సారథి నీవే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు త్రోవను చూపే తార. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదిగో ఆ తార వలె మన జీవితాలు అనేకులను ప్రభు యొద్దకు మనం నడిపించాలి. చూడండి, తూర్పు దిక్కు చుక్క పుట్టిందంట. ఆ చుక్కను అనుసరించారు జ్ఞానులు. ఎక్కడికి వెళ్ళారు ప్రియులారా అనంటే, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధించుటకు వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో, నా జీవితంలో ఎక్కడికి వెళ్తున్నాం? ఏ స్థలానికి వెళ్తున్నాం? లోకానికి ఆ చుక్క వెలుగును చూపించింది. ఎక్కడికి చూపించిందంట? లోకానికి. పారసికులు, దేవుడికి స్తోత్రం. తూర్పు దిక్కు ఇశ్రాయెల్ రాజ్యానికి తూర్పు ఇరాన్, ఇరాక్, ఆ మధ్య ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాలను కనబడతా ఉంటుండగా, ఆ ఒక ఇరాన్ దేశంలో నుండి ఎక్కడ నెబుకద్నెజర్, ఏం పేరు ఆ పేరు చెప్పండి? పారసికులు, లేక పారసికుల రాజ్యాధిపతులు వారు, పర్షియన్, దేవుడికి స్తోత్రం. అక్కడి నుంచి అనేక కొంతమంది జ్ఞానులు ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళారు. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చుక్క వారికి త్రోవను చూపించింది. ఎందుకంటే వెలుగుగా ఉంది కదా. నువ్వు లోకానికి వెలుగుగా ఉండి సంఘానికి నడిపించు. యేసు క్రీస్తు ప్రభువును దగ్గరికి నడిపించు. అనేక మంది అన్యజనులు నిన్ను చూసి ప్రభు యొద్దకు, సంఘానికి, ఆరాధనలను వచ్చుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితం, మన జీవితాలను బట్టి ఏం సంఘానికి వెళ్తారు, ఎప్పుడు వారితో వీరితో గొడవ పడుతూనే ఉంటారు. ఈ సాక్ష్యం నీ జీవితంలో పోవాలా. మనం అనుకోవద్దు, మన ముందు ఎవరు అనరు. నిన్ను బట్టే నేను సంఘానికి ఆపేస్తాను, ఆమెను బట్టే ఆపేస్తాను అని చెప్పి ఎవ్వరు మనం వెనికిడిలో అనరు. చాటుకి వెళ్ళి అంటారు. జాగ్రత్త ప్రియులారా. లోకానికి వెలుగుగా ఉండు, సంఘానికి అనేక ప్రజలు నడిపించు, దేవుని వైపు నడిపించు. కళ్ళు మూసుకో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తర్హాల్ దేకే బోకోస్, త్రోహాల్ దేకే బోకోస్తో రీమా కాస్తో వెలుగుగా ఉన్నావు. వెలుగు బారాస్తో తొకుల్ కాకాబా, ప్రకాశించాలి ప్రభ వెలుగు. అరైజ్ అండ్ షైన్. ప్రైజ్ ద లార్డ్. తాకల్ రహేస్తే తెకేబో, అరైజ్ అండ్ షైన్. లెమో కొల్ రహేస్తే లెమో తేజరిల్లుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించును. చూడుము నీకు వెలుగు వచ్చియున్. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభుని కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభుని కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభుకు రహస్యతే రిహిషతల్ రహస్యతే కల్ రహస్యతే మోహస్తతే బకోతో. మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవిత ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించమని, ప్రయాణాలు అంతట్లో తోడుండే యాక్సిడెంట్స్ అన్ని తొలగించి మాయం పొందుకో. యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకు సదాకాలం తోడును గాక. ఆమెన్, ఆమెన్. మీరు జాబ్ నీ మీద కనబడుచున్నది, నీ యెహోవా మహిమా నీ మీద ఉదయించును. దేవుడికి స్తోత్రం. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది,
కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. ఆమేన్. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా చూడుము భూమి మీద, చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద, చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు. ఒక్కొక్కరి జీవితాలు ఆరిపోయిన నీ జీవితాన్ని దేవుడు మరలా ఈ రోజు చిగురింపజేస్తూ ఉన్నాడు. మరలా దేవుడు ఈ ఉదయ కాలంలో అదిగో చిగురింపజేస్తా ఉన్నాడు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చే. ఆమేన్. yes Lord. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చును. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించు. yes Lord. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశి. ఆమేన్. yes. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించు. ఇంకా లెమ్ము నీవు తేజరిల్లుము. రహస్యతకి మహల్ రహస్యతకి బొకొస్తో ఇంట్లో కాదు, లేక సంఘంలో కాదు, లోకంలో నువ్వు ప్రకాశించు. మా రాజులు రావాలంటే, అధికారులు రావాలంటే ఖచ్చితంగా లోకంలో నువ్వు ప్రకాశించు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చీకటి కలిగిన స్థలాల్లో నీవు వెలుగుగా కనబడాలి. రెహస్తెకే బొకొల్ రెహెషతెల్ రెహస్తెత్ రిబాకతో మహస్తుతో కులాబాకాశ. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడు
చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించు. ఇంకా లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ఇంకా ప్రకాశించు. ప్రకాశించు, మనుషులు అనుకుంటున్న కోణంలో కాదు, ప్రభువు నిన్ను వెలిగించిన కోణంలో ప్రకాశించుదువుగాక. ప్రకాశించు, ప్రకాశించు. నీ వెలుగు అనేకులు చూచుదురుగాక, నీ వెలుగు అనేకులకు కనబడునుగాక. లోకానికి వెలుగై ఉన్నావు, దేవుడికి స్తోత్రం. మంచం కింద కొంచెం కింద ప్రభువు నిన్ను పెట్టలే, దీపస్తంభం మీద పెట్టాడు. రిబాకాస్తేతే రోహోల్ దేకే బుకోస్త్రోహ దేపో రేమాకాస్తేతే రహస్యత. మహాపరిశుద్ధుడా, వెలుగుగా చేయండి ప్రభా. చేసినందుకై స్తోత్రం. మేము లోకంలో వెలుగుగా ఉన్నాం, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయి, ఆశీర్వాదాన్ని దయచేయి, వెలుగుగా ఉండే కృప మాకు దయచేయి అయ్యా. లెమ్ము తేజల్లు అంటాం, నీకు స్తోత్రం. ఆరిపోయిన అనేక బ్రతుకులను మరలా చిగురింపు చేసి నిలబెట్టమని, లోకంలో వెలుగుగా చేయమని, దీనకరంగా మార్చమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక. ఈ రోజు ఉపవాసం